బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై వారు చర్చించాలని కోరారు. గవర్నర్ ఆమోదంతోనే కేసు నమోదైన వ్యవహారం కావడంతో చర్చించడం సరికాదని స్పీకర్ స్పష్టమైన హామీ ఇస్తేనే బిల్లుకు సహకరిస్తామని చెప్పి బీఆర్ఎస్ కూడా అంటోంది. స్పీకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చించాలని కోరారు. అయితే గవర్నర్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఇది కుదరదు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం స్పీకర్ తో ముగిసింది. కాసేపు క్రితమే సభ వాయిదా తర్వాత హరీష్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. వాస్తవానికి స్పీకర్ కూడా తన కార్యాలయానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభలోనే కోరారు. వాస్తవానికి ఏదైతే సభను జరగకుండా పూర్తిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఈ రేసింగ్ కార్ రేసింగ్ వ్యవహారాన్ని అసెంబ్లీలో చర్చించాలనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్ ఉంది గత 2 రోజులుగా. అయితే ఈ రోజు ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సభను స్తంభింపజేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో పలుమార్లు స్పీకర్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. ఈ నేపథ్యంలో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేసిన తర్వాత స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఆ సందర్భంగా ఏదైతే సభలో కార్ రేసింగ్ సంబంధించిన ఏసీబీ కేసు ఏదైతే నమోదు చేసిందో ఆ అంశాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని చర్చించాలనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతిని కోరారు. అయితే సభాపతి దీనికి నిరాకరించారు. అంతకుముందు సభలో కూడా సభాపతి ఒక కామెంట్ కూడా చేశారు. ఈ కేసును గవర్నర్ అనుమతి తీసుకుని ప్రభుత్వం నమోదు చేసినందువల్ల కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం సభలో చర్చించడానికి ఏముంటుంది అనేది సభాపతి ఆన్ ది ఫ్లోర్ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినకుండా పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ నేపథ్యంలోనే ఆయన కార్యాలయానికి వెళ్ళడం, తర్వాత సభాపతి కుదరదు, ఏదైతే సభలో ఈ అంశాన్ని చర్చించడం కుదరదు అని చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టినట్లు సమాచారం. సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యవహారాన్ని కనుక తీసుకుంటే మేము సభకు సహకరిస్తాము, సభ జరగడానికి సహకరిస్తామని చెప్పినప్పటికీ కూడా సభాపతి అయితే సభకు మళ్ళీ తిరిగి ప్రారంభమైన తర్వాత సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉంటారు కాబట్టి ఆ టైంలో చర్చించి, అంటే ఒక నిర్ణయం ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభానాయకుడు కాబట్టి ఆయన నిర్ణయాన్ని కూడా తీసుకుని ఈ అంశాన్ని చర్చించాలా లేదా అనే దాని మీద తుది నిర్ణయం తీసుకుందామన్నట్టు అని స్పీకర్ చెప్పినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమాచారం. ఇంకొక వైపు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే సిద్దిపేట సీనియర్ ఎమ్మెల్యేగా అయిన హరీష్ రావు కొన్ని నిమిషాల క్రితమే ఎంఐఎం ఎల్పీ కార్యాలయానికి, ఏదైతే అసెంబ్లీ ఇన్నర్ లాబీలో ఉంటుందో ఎంఐఎం ఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యేలను కూడా ఏదైతే ఎంఐఎం ఎమ్మెల్యేలను కూడా తమకు సహకరించాలి, ఈ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారాన్ని అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతున్నాము, ఎంఐఎం ఎమ్మెల్యే కూడా తమకు సహకరించాలని చెప్పి హరీష్ రావు కోరిన సమాచారం.